జగన్మోహన్ రెడ్డి పాలనలో 7,000 కోట్ల రూపాయలు మిస్ అయ్యాయని, ఆ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి, జగన్మోహన్ రెడ్డి లెక్క చెప్పండి అంటూ విపక్షాలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కారులో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 7,000 కోట్ల రూపాయలు మిస్ అయ్యాయని, ఆ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అంటూ విపక్షాలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి సార్, ఆ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడ మిస్ అయ్యాయి, ప్రజాధనాన్ని ఎక్కడ దుర్వినియోగం చేశారు అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉంది అని అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చిన్నాభిన్నంగా ఉందని చెప్పి కాగు చెప్తోంది. అలాగే విపక్షాలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. సరే, విపక్షాలు అంటే విమర్శలు చేస్తున్నాయి, బట్ కాగ్ కూడా అదే చెప్పింది కదా, దాన్ని కాదలేం మనం. అవును, కాగ్ కూడా అదే చెప్తుంది కాబట్టి సరే, కాగ్ గురించి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాగ్ ఎప్పుడు తప్పుపడుతూ ఉంటుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ తప్పుపడుతుందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటుంటారు. అంటే కాగ్ ఏ ప్రభుత్వం తప్పుపడుతుంది అని అంటే ఓకే, తప్పు పట్టచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసేవో ఇంత పెద్ద ఎత్తున అనేది కాగ్ ఎప్పుడు చెప్పలేదు కదా, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా. సో అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి ఇస్తున్నటువంటి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే ఎవ్రీ డే ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలి, ఏ రూపంలో నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకురావాలా, లేదంటే ఆర్బీఐ నుంచి తీసుకురావాలా, లేదంటే కార్పొరేషన్లని తనఖా పెట్టి తీసుకురావాలా, లేదంటే ఏ రూపంలో తీసుకురావాలి, ఇదే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఎక్కడి నుంచి సంపాదించాలి అనేది ఎక్కడ కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయ్యి 2019 తర్వాత 2021 ఆ ప్రాంతాన 2021-22 ఆ ప్రాంతాన 25,000 కోట్ల రూపాయలు మిస్ అయ్యాయని చెప్పేసి పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి పయ్యావుల కేసు అనౌన్స్ చేశారు. అప్పుడు పయ్యావుల కేసు అనౌన్స్ చేశారు కదా, అనౌన్స్ చేసి పీడీ ఖాతాల నుంచి మొత్తం డబ్బులన్నీ మాయమైపోయి 25,000 కోట్ల రూపాయలకి అసలు గల్లంత అయిపోయి దానికి అకౌంటబిలిటీ లేదని చెప్పేసి అసెంబ్లీలో కూడా ప్రశ్నించారు కదా. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తే అప్పుడు వాద ప్రతివాదాలను కూడా జరిగాయి. మొత్తం మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏంటి అనేది తెలీదు. వీళ్ళ వాదన వినిపించారు, వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు, బస్ డబ్బుల మీద ఎక్కడికి మిస్ కాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా. బట్ పిఎస్సి చైర్మన్ ఎవరు, పయ్యావుల కేసు, ఆయన దగ్గర అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన అయితేనేమో 25,000 కోట్ల రూపాయలు మిస్ అయిపోయాయి పీడీ అకౌంట్ల నుంచి అని చెప్పారు. సో దానికి ఎక్కడికి బాగాలేదు, మేము డైవర్ట్ చేసామని లేకపోతే ఫలానా పథకాలకు ఇచ్చామని ఏదో చెప్పారు. బట్ అక్కడ 25,000 కోట్ల రూపాయలకి సంబంధించిన అకౌంటబిలిటీ లేదు అనేది అర్థమైపోయింది అప్పుడు వాద ప్రతివాదాల క్రమంలో. అప్పటి నుంచి కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా పోయింది. అందుకే మరో శ్రీలంక అని అన్నారు, మరో ఉత్తర కొరియా అన్నారు, మరో బీహార్ అన్నారు, రకరకాల అంటూ ఉన్నారు, మరో ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు, తాలిబాన్లు పరిపాలిస్తున్నారని చెప్పి రకరకాల ఆరోపణలు వచ్చాయి కదా. సో తాలిబాన్ల పరిపాలన ఉంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉంది అని చెప్పి రకరకాలుగా విపక్షాలు విమర్శిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ ఆయన వాలకంలో ఏమాత్రం మార్పు రాల. మద్య నిషేధాన్ని చేస్తానని చెప్పి ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య అమ్మకాల మీద మాకు రాబోయేటువంటి సంవత్సరాల్లో ఇంత ప్రాఫిట్ రాబోతుందని చెప్పి దాన్ని చూపించి అప్పు తీసుకొచ్చుకున్నాడు ఆయన. అలాగే సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, కార్పొరేషన్లు అన్నింటిని తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం తాకట్టు పెట్టాలనేది ఎదుగుతున్నటువంటి పరిస్థితి. సచివాలయాన్ని ఎందుకు తాకట్టు పెట్టారంటే అవసరమైతే సచివాలయాన్ని పెడితే తప్పేందని చెప్పి మాజీ మంత్రి కొడాలి నాని అంటారు. రాజ్యాంగంలో రాసిలేదు కదా, రాజ్యాంగంలో తాకట్టు సచివాలయాన్ని తాకట్టు పెట్టద్దని చెప్పి చెప్పారా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇలాంటి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అనేది ఎక్కడొస్తుంది? ఇప్పుడు తాజాగా వచ్చినటువంటిది ఏంటంటే 7,000 కోట్ల రూపాయలకి లెక్క లేదు అని చెప్పి జనవరిలోనే 7,000 కోట్ల రూపాయలకి లెక్కాపత్రం లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇంతకీ ఆ 7,000 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళినట్టు? ఇప్పుడు ఎవరి అకౌంట్లోకి వెళ్ళినట్టు అని అంటే ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి సరాసరి సగటున
కొంచెం అటు ఇటు లెక్కలు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ సరాసరి వేసుకుందాం. సరాసరిన ప్రతి నెలలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది ప్రభుత్వానికి అనేది ఒకటి. ఏది రెవెన్యూ ఖర్చులు కానీ లేదంటే చెల్లింపులు ఇలాంటివి ఉంటాయి. 5,000 కోట్ల రూపాయలు ఉంటుందని. కానీ ఒక్క జనవరిలోనే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చూపించారని. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చూపించారు. అంటే ఏ నెలలో లేని జనవరిలోనే ఖర్చు అయినట్లు, జనవరిలోనే 10,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయినట్టు అనేది ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సో దానికి లెక్క చెప్పండి, ఎందుకని ఎక్స్ట్రా అని. సో ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మామూలుగా అయితే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు 5,000 కోట్ల రూపాయలు ఉంటుంది అనేది. సో దాని మీద ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు అయింది? ఎక్స్ట్రా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి లెక్క తీస్తే వీళ్ళు కొన్ని బయట పెట్టారు. యాక్చువల్గా 7,000 కోట్ల రూపాయలని ఏపీఎండిసి బాండ్లు ఇష్యూ చేసి 7,000 కోట్ల రూపాయలని సమీకరించింది బాండ్ల రూపంలో. మిగతా ఏమో ఆర్బీఐ నుంచి తీసుకొచ్చింది. మొత్తం 10,300 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి తేలింది జనవరిలో, ఓన్లీ జనవరిలో. సో ఇప్పుడు 5,000 కోట్లేమో రకరకాలుగా పనిచేశారు కాంట్రాక్టులకి, సొంత వాళ్ళకి అని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక యాక్చువల్గా ప్రభుత్వం పెట్టే ఖర్చులు, చేసే చెల్లింపులు రెవెన్యూ ఖర్చుల కింద వస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ ఖర్చు 5,500 కోట్లు ఉంది అక్టోబర్లో. నవంబర్లో 5,300 కోట్లు ఉంది. డిసెంబర్లో 6,500 కోట్లు ఉంది. జనవరికి వచ్చేటప్పటికి ఏకంగా అది 10,300 కోట్లు అయిపోయింది. అంటే డిసెంబరు జనవరిలో మిగతా నెలలతో పోల్చుకుంటే ఖర్చు పెరిగినట్టు డిసెంబర్ కన్నా జనవరిలో పెరిగింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను, సాధారణంగా 5,000 కోట్లు ఖర్చు ఉంటుంది. ఈ 5,000 కోట్లు ఖర్చు అంటే ఏంటి? చెల్లింపులు, రెవెన్యూ ఖర్చుల కింద. రెవెన్యూ ఖర్చులు చెల్లింపులు ఉంటే ప్రభుత్వం పెట్టే ఖర్చులు, ఈ మామూలు మిస్లీనియస్ ఖర్చులు అంటారు కదా, అవి 5,000 కోట్లు ఉంటాయి. కానీ 10,300 కోట్లు అయిపోయింది జనవరికి. ఇది జనవరి ఒక్కరోజే, జనవరి ఒక్క నెలకునే. సో కానీ జనవరిలో ఇది రెట్టింపు అయింది. రెట్టింపు కావడం వెనక ఏంటి కారణం అని చెప్పి కాకు కూడా తప్పుపట్టింది జనవరిలో. సో జనవరిలోనే 8,484.84 కోట్లు అప్పుగా తెచ్చారు. అందులో 6,500 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి. మిగిలినటువంటి సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. 6,500 కోట్లు అయితే రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చారు. 8,484.84 కోట్లు అప్పుగా తెచ్చారు టోటల్గా. బట్ రికార్డు మాత్రం 6,500 కోట్లు తెచ్చినట్టుంది. మిగతాది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఎవరికి తెలియట్లా. అంటే అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరికి పే చేస్తున్నారు అనేది కూడా, ఏం తాకట్టు పెట్టారు అనేది కూడా తెలియట్లా. సో ఇక్కడ బాధ్యత లేదు, దానికి కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెబుతుంది. సో జనవరిలో రెవెన్యూ శాఖ ఖర్చు 5,000 కోట్లు ఉండాలి, కానీ అది 10,368 కోట్లు అయింది. సో అంటే అదనంగా అయ్యింది. ఎందుకు అయ్యింది అనేది, సో ఏ కాంట్రాక్టులకి ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చావు చెప్పాలని చెప్పి నిలదీస్తుంది. ఎన్నికలు కూడా అమల్లోకి రావడానికి ముందు ఏపీఎండిసి పేరుతో బాండ్లు జారీ చేసి 7,000 కోట్లు సమీకరించింది. ఆర్బీఐ ద్వారా అప్పులు చేస్తూనే ఉంది కంటిన్యూగా. సో ఈ మొత్తం కలిపి ఎటుపోయింది? 7,000 కోట్లు కానీ లేదా బాండ్ల రూపంలో తీసుకొచ్చిన అది కానీ ఎవరి జేబులోకి వెళ్ళింది అని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తుంది. అంటే 7,000 కోట్లు మిస్ అయింది సుమారుగా. ఈ 7,000 కోట్లకు సంబంధించి నాకు లెక్కలు కావాలని చెప్పి అడుగుతుంది. ఎన్నికలు కరెక్ట్గా కోడ్ రావడానికి ముందు జరిగినటువంటి పరిణామం. ఈ 7,000 కోట్లకు సంబంధించి అసలు ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. అంటే ఈ 7,000 కోట్లు గల్లంత అయినట్టేనా? అప్పుడు కూడా 25,000 కోట్లు అన్నారు ఫస్ట్ లో. ఆ తర్వాత అసెంబ్లీలో ఏదో గందరగోళం చేసి మొత్తానికి లెక్క చెప్పారు. అది ట్రాన్స్పరెన్సీ కాదా తర్వాత సంగతి. ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వర్షం వినిపించింది, ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షం వర్షం వినిపించింది. వాళ్ళు అప్పులు చెప్పమంటే కార్పొరేషన్ అప్పులు చెప్పరు. ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన అప్పులు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఇవి మాత్రమే చెబుతారు. కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పులు చెప్పరు. తర్వాత మద్యం అమ్మకాలని తాకట్టు పెట్టి తెచ్చిని చెప్పరు. అలాగే మైనింగ్ కార్పొరేషన్, ఇప్పుడు ఏపీఎండిసి అంటే కార్పొరేషన్, దాని నుంచి తీసుకొచ్చింది చెప్పరు. ఆ డబ్బులు ఏమైపోయాయంటే చెప్పరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ తెచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సొంతగా తన సొంత ప్రచారానికి వాడుకుంటున్నారు, సిద్ధ సభలకు వాడుకుంటున్నారు, లేదా ఆయన సొంత ప్రచారానికి వాడుకుంటున్నారు, ప్రభుత్వ డబ్బుని సొంత ప్రచారానికి వాడుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఈ 7,000 కోట్లు కూడా అలానే సర్దారు అనేది అనుమానం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. దీన్ని లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా
దీని మీద ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే.